హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో సెప్టెంబర్ 2, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా హెడ్లైన్స్, కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. 25వ ఎస్సీఓ సమావేశం చైనాలోని తియన్జిన్ అనే నగరంలో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 21వ యుద్ధాభ్యాస్ విన్యాసాలు. సో 2025 సంబంధించిన విన్యాసాలు, ఎక్సర్సైజ్. సో వాటికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక భారీ భూకంపం సంభవించింది. ఏ కేంద్రంగా సంభవించింది, భూకంప తీవ్రత ఎంతగా నమోదైంది, ఇలాంటి అంశాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సెప్టెంబర్ 1, 2025న నూతన చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో వారి యొక్క నేపథ్యం చూద్దామండి. వారే అజయ్ సేత్, IRDAI చైర్మన్గా అజయ్ సేత్ నియామకం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2026లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని భారత్ నిర్వహిస్తుంది 2026లో. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వివరణలోకి వెళ్దామండి. మరి 25వ ఎస్సీఓ సమావేశం 2025. సో ఎస్సీఓ అంటే ఇక్కడ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ అని చెప్పేసి అంటామండి. షాంఘై సహకార సంస్థ, షాంఘై సో కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటామండి. మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ సో మనకి 2001లో ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి షాంఘై సహకార సంస్థ ఈసారి చాలా ప్రత్యేకత అనేది ఉంది. ఈ ప్రత్యేకత ప్రధానంగా ఎందుకోసం అంటే చైనా పైన కానివ్వండి, ఇక్కడ రష్యా పైన కానీ అండ్ భారత్ పైన అమెరికా సో అక్కసు వెల్లదీస్తుంది వివిధ సుంకాల పేరుతో. పర్టికులర్గా అయితే భారత్ పైన అయితే ఎక్కువగా రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో భారత ప్రధాని సో మరి చైనా దేశ పర్యటనకి వెళ్ళడం, దాదాపుగా 7 years తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ఎస్సీఓలో మన భారత్ సభ్యదేశంగా ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనకి వెళ్ళడం అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మరి ఇది ఒక 2001లో ఏర్పాటు చేయబడేటువంటి షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయం బీజింగ్లో ఉండగా సో ఈ సమావేశంలో మొత్తం 10 సభ్య దేశాలు హాజరు కావడం జరిగింది. సో మిగతా సంబంధించినటువంటి పరిశీలక దేశాలు, భాగస్వామ్య అంటే డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ ఏంటంటే ఏదైతే సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడే కొన్ని దేశాలు ఉంటాయి, మద్దతునిచ్చే దేశాలు, అలాంటి మొత్తం కూడా హాజరు కావడం జరిగిందనమాట. మెయిన్గా అయితే 10 సభ్య దేశాలు. ఈసారి 11వ సభ్య దేశంగా లావోస్ని అధికారికంగా ఇందులో 11వ సభ్య దేశంగా ఆమోదించినట్లు ఎస్సీఓ ఈ యొక్క సమావేశమైన తర్వాత తియన్జిన్ అనే పేరుతో డిక్లరేషన్తో విడుదల చేయడం జరిగింది. అయితే మరి 25వ ఎస్సీ సమావేశం అనేది ఆగస్టు 31 అండి. ఆగస్టు 31 అండ్ సెప్టెంబర్ 1 ఈ సెప్టెంబర్ ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1 2025లో ఎక్కడ నిర్వహించడం జరిగిందండి? ఇది చైనాలో నిర్వహించారు. చైనాలో ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే తియన్జిన్ అనేది, తియన్జిన్. ఈ తియన్జిన్ అనే సంబంధించిన నగరంలో నిర్వహించడం జరిగింది. ప్రమోటింగ్ ద షాంఘై స్పిరిట్, ఓకేనా, ప్రమోటింగ్ ద షాంఘై స్పిరిట్ అని చెప్పేసి అటువంటి ప్రమోటింగ్ ద షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఇన్ యాక్షన్. ఒక్కోసారి కొన్నిట్లలో ఏమిచ్చిందంటే అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఇన్ మూవ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో 2 మీనింగ్స్ మనకు సేమ్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే షాంఘై స్పిరిట్ అంటే ఈ షాంఘై సమావేశంలో ఏదైతే కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఏదైతే ఒక సంబంధ మీటింగ్లో ఎలాంటి స్పిరిట్ పొందారో దాన్ని మనం ఏం చేయాలంటే ఎస్సీఓ ఇన్ యాక్షన్ అంటే ఏంటంటే అది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తుంది, చేతల్లోకి వెళ్తుంది. అంటే చేతలు అంటే ఏంటంటే యాక్షన్ అనమాట. నాట్ ఓన్లీ వర్డ్స్, ఆల్వేస్ మనం వర్డ్సే పదాలు పలకడమే కాదు, దాన్ని ఒక చేతల్లో చూపించాలి, దాని ఇంప్లిమెంటేషన్లో చూపించాలని చెప్పేసి ఈ వృత్తం యొక్క అర్థంగా చెప్పొచ్చు అనమాట. ప్రమోటింగ్ ద షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఇన్ యాక్షన్ అండి. స్పిరిట్ అండ్ SPIRIT స్పిరిట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రమోటింగ్ ద షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఇన్ యాక్షన్. సో ఈ సమావేశంలో ఎవరు హాజరై కావడం జరిగిందంటే ఇక్కడ ఆతిథ్య దేశం వచ్చేసి చైనా అధ్యక్షుడు ఎవరండి? జీ జిన్పింగ్. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. వీరితో పాటుగా మిగతా 9 దేశాలు అంటే వీరితో కలిపితే మొత్తం 10 దేశాలు అవుతాయి. సో మరి భారత్ తరపున అయితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది, ఓకేనండి. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అండ్ రష్యా నుండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం జరిగింది. అండ్ ఇరాన్ అధ్యక్షుడు వచ్చేసి మనకి మసౌద్ పెజిష్కియాన్ హాజరు కావడం జరిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చేసి షహబాజ్ షరీఫ్, బెలారస్ దేశాధినేత అలెగ్జాండర్ లుకషెంకో హాజరయ్యారు.
కజకిస్తాన్ సంబంధించి దేశాధినేత అయినటువంటి కాసిం జొమాట్ తొకయోవ్ హాజరు కావడం జరిగింది. అండ్ ఉజ్బెకిస్తాన్ సంబంధించినటువంటి దేశాధినేత షౌకత్ మిర్జియోవేవ్ ఓకేనా హాజరు కావడం జరిగింది. కిర్గిజిస్తాన్ నుండి సడియర్ జపరో హాజరు కావడం జరిగింది. అండ్ తజకిస్తాన్ నుండి వచ్చేసి మనకి ఎమమాలి రెహమాన్ హాజరు కావడం జరిగింది. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఎందుకోసం అంటే ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. సో 25వ ఎస్సీఓ సమావేశానికి ఈ క్రింది ఏ దేశాధినేత వచ్చాడు రాలేదన్నప్పుడు వచ్చిన వాళ్ళని 10 మందిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి విషయం ఇక్కడ సాడెర్ జపరో అనేవారు మరి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే సో నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో 2026 సంవత్సరంలో ఎస్సీఓ సమావేశం షాంఘై కోఆపరేషన్ సమావేశం అనేది సో కిర్గిజిస్తాన్లోనే నిర్వహించబోతున్నారు. కిర్గిజిస్తాన్ దేశాధినేత ఇప్పుడు అధ్యక్ష హోదాలు ఉండబోతున్నారు. ఎవరండి? సాడెర్ జపరో. సో ఆ సంబంధించిన విషయం ఇంపార్టెంట్గా ఉంటుందండి. మరి 25వ ఎస్సీఓ సమావేశం కంప్లీట్ అయింది 2 డేస్లో. ఈ 2 డేస్లో చైనాలో జరిగిన విషయం పైన మొత్తం కూడా తియన్జిన్ డిక్లరేషన్ అనే పేరుతో కానీ తియన్జిన్ అనే పేరుతో ఒక డిక్లరేషన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగిందనమాట. ఈ తియన్జిన్ డిక్లరేషన్లో ఏమున్నాయనేది ప్రధానంగా మనం చూసుకుందామండి. 25వ ఎస్సీఓ సమావేశంలో తీసుకున్నటువంటి ఈ తియన్జిన్ డిక్లరేషన్ ఓకే, తియన్జిన్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటామండి. తియన్జిన్ డిక్లరేషన్. మరి తియన్జిన్ అనే నగరంలో జరిగిందా తియన్జిన్ డిక్లరేషన్? ఒక్కోసారి అడుగుతాడు 2025 తియన్జిన్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే అది అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి 25వ ఎస్సీఓ సమావేశానికి సంబంధించింది అనే విషయం గమనించి. పర్టికులర్గా ఈ తియన్జిన్ డిక్లరేషన్లో కొన్ని విషయాలు అనమాట. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా సో మరి పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించే ఒక తీర్మానం చేశారు. అంతేకాకుండా ఈ ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడం కానివ్వండి, ఇరాన్పై దాడి చేయడం కానీ ఈ దాడులను ఖండించడం జరిగింది. అంటే ఇక్కడ ఇరాన్ దేశం పైన ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతో సో అమెరికా కూడా దాడి చేసింది ఇరాన్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా మరొక విషయం ఏంటంటే మనకి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఇరాన్ సో మరి ఇజ్రాయెల్ పైన కూడా దాడి జరిపింది. సో ఇలాంటి దాడులని గాజా పైన చేసిన దాడి కానివ్వండి, ఇరాన్ పైన దాడులు కానీ ఖండించడం జరిగిందనమాట. మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తియన్జిన్ డిక్లరేషన్ విషయంలో ఈ ఎస్సీఓ కోఆపరేషన్ అంటే షాంఘై సహకార సంస్థ యొక్క ఆ సహకారం అనేది ఒక ఆర్థిక సహకారంగా వెళ్ళాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో సో మనకు అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ యొక్క ఎస్సీఓల సభ్య దేశాలు ఒక డెవలప్మెంట్ బ్యాంకుని ఏర్పాటు చేయబోతున్నమాట. ఇది ఒక ముందడుగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకోసం అంటే ఈ ప్రాంతీయ సహకారం చాలా చాలా ఇంపార్టెంట్ అనే ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ కనబడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు బ్రిక్స్ వాళ్ళు ఉన్నారు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ కూటమి వాళ్ళు ఒక బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కూడా ఎస్సీఓ సభ్య దేశాలు కూడా ఒక అభివృద్ధి బ్యాంకుని ఏర్పాటు చేసే విషయం పైన సభ్య దేశాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదొక ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే సభ్య దేశాలు ఇంకా ఈ తియన్జిన్ డిక్లరేషన్లో ప్రకటించిన విషయం చూసినట్లయితే లావోస్ అనేది ఇక ఎస్సీఓ సభ్య దేశంగా మారుతుంది. అంటే ఇప్పుడు ఎస్సీఓలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ద మెంబర్స్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ఎస్సీఓలో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరింది అని చెప్పేసి అంటే ఎస్సీఓల సభ్య దేశాల సంఖ్య 11కు చేరింది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో మరి ఎస్సీఓలో ఉన్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎస్సీఓ సమావేశంలో ప్రసంగించారు. ఎస్సీఓ సమావేశంలో ప్రసంగిస్తూ సో చాలా అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎస్సీఓ అనే దానికి ఒక అర్థం ఇచ్చారు. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. కానీ మేము ఎలా చూస్తున్నాం భారత్ ఎస్సీఓ అంటే ఎస్ అంటే సెక్యూరిటీ, సి అంటే కనెక్టివిటీ అండ్ ఓ అంటే అపార్చునిటీ అని చెప్పేసి అంటే ఒక భద్రత ఉండాలి, అనుసంధానత ఉండాలి, ఆపర్చునిటీ అంటే అవకాశాలు మన దగ్గర ఉండాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ మాటను చెప్పడం జరిగింది. ఒక్కోసారి ఇట్లా అడగవచ్చు, 25వ ఎస్సీఓ సమావేశంలో 2025లో భారత ప్రధాని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఎస్సీఓని ఎలా దాన్ని అభివర్ణించాడు, ఎలా వివరించాడు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎలా డిస్క్రైబ్ చేశాడంటే అప్పుడు సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీగా మనం ఒక వర్డ్స్ని చెప్పడం జరిగిందనమాట. మరొక ఇంపార్టెంట్ అనమాట, రష్యా అధ్యక్షుడు ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్ మరొక సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే 2022 ఫిబ్రవరి నుండి కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూ ఉంది. సో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలని
సో ప్రపంచవ్యాప్తంగా కూడా కోరుకుంటున్నారు దేశాధినేతలు. ఇలాంటి క్రమంలో సో మనకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదైతే ప్రసంగించాడో అది చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడంటే అతను ఉక్రెయిన్ని నాటో కూటమిలో లాక్కోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నం ఏమైందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణమైందని చెప్పేసి అన్నారు. సో చాలా వరకు మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇక్కడ సో ప్రపంచం అంటుంది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క క్రిమియా అనే ప్రాంతాన్ని క్రిమియా అనే ప్రాంతం ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని 2014 సంవత్సరంలో రష్యా తీసుకోవడం జరిగింది. రష్యా తన భూభాగంలో కలుపుకున్నది. అది మెయిన్ కారణం కాదు. అసలు ఈ ఉక్రెయిన్ దేశానికి నాటో కూటమి ఆ విధంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాటోలో ఉక్రెయిన్కి సభ్యత్వం ఇస్తామని చెప్పేసి పశ్చిమ దేశాలు అంటే అమెరికా నేతృత్వంలో ఉన్నటువంటి పశ్చిమ దేశాలు, కొన్ని యూరోప్ కంట్రీస్, సో ఈ దేశాలు ప్రయత్నం చేశాయి. అదే ఏమైందంటే మాకు కన్నెర్ర అయింది, మేము అందుకే ఈ యుద్ధం చేస్తున్నాం ఉక్రెయిన్ పైన అని చెప్పేసి సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక ప్రకటన అనేది ప్రధానంగా వార్తల్లో ఉందన్నమాట. సో మరి ఇదండి 25వ SCO సమావేశంలో సో దీనిపైన ఇట్లా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా థియంజిన్ డిక్లరేషన్ ఇలాంటి విషయాలు. SCOలో ఇప్పుడు 11వ సభ్య దేశంగా ఏది చేరిందంటే లావోస్ చేరిందనే విషయం గమనించండి. ఓకేనా. మరి SCOలో ప్రారంభంలో అయితే మనకి 5 దేశాలు మాత్రమే ఉండేది. SCOలో మనం గత ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసినామండి. SCOలో ప్రారంభంలో 5 దేశాలు మాత్రమే ఉన్నవి. చైనా ఉంది అండ్ రష్యా ఉందండి. చైనా, రష్యా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కజకిస్తాన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తజకిస్తాన్ ఉంది. తజకిస్తాన్తో పాటుగా మనకు చూసినట్లయితే ఇక్కడ దాంతోపాటుగా మనం చూసినట్లయితే కిర్గిజిస్తాన్ కూడా ఉందండి. కిర్గిజిస్తాన్ ఉంది. కిర్గిజిస్తాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో SCOలో మనకి 5 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో 5 సభ్య దేశాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత క్రమంలో ఉజ్బెకిస్తాన్ చేరడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ చేరడంతో మనకి షాంఘై 6, షాంఘై 5 అనేది మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా, షాంఘై సహకార సంస్థగా మారిపోయిందనమాట. ఈ షాంఘై 5గా ఉన్నటువంటి కూటమి ఈ ఉజ్బెకిస్తాన్ చేరడంతో ఏమైందండి SCOగా మారడం జరిగింది. తర్వాత క్రమంలో 2017 సంవత్సరంలో సో మనకి మన భారతదేశం అండ్ నెక్స్ట్ వచ్చి పాకిస్తాన్ చేరడం జరిగింది. అప్పుడు మనకి SCOల సభ్య దేశాల సంఖ్య 8కి చేరిందండి. అండ్ 2023లో ఇరాన్ దేశం సభ్య దేశంగా చేరింది. అండ్ 2024లో బెలారస్ సభ్య దేశంగా చేరడం జరిగింది. దీంతో SCOల సభ్య దేశాల సంఖ్య 10కి చేరింది. ఇప్పుడు మనకు 2025లో లావోస్ని SCOల సభ్య దేశంగా చేరడంతో SCOల మొత్తం కూడా ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందంటే 11కు చేరడం జరిగింది. 11 కంట్రీస్ కావడం జరిగింది అనమాట. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశం అండి. అంటే SCOలో ఈ యొక్క మెంబర్స్ ఆఫ్ కంట్రీస్ అనేది ఎలా జాయిన్ అవుతున్నాయి, ఎలా ఇన్క్లూడ్ అవుతున్నాయి, ఎలా ఒక మెంబర్స్గా నమోదవుతున్నాయి అనే ప్రక్రియ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా చాలా ఉందన్నమాట. ఈ SCO సమావేశంలో ప్రపంచమంతా చూస్తున్న అంశం మరొకటి ఏంటంటే సో మనకి ఇక్కడ RIC అని చెప్పేసి ఒక ఆర్ బ్లాక్ అని చెప్పేసి అంటాం. ఈ ఆర్ బ్లాక్ అనేది అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఇప్పుడు తమ సంబంధించినటువంటి వాణిజ్యంలో సో మరి ప్రధాన పాత్ర పోషిస్తూ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో దూసుకెళ్తున్న దేశాలు ఆర్ బ్లాక్ అని చెప్పేసి అంటాం. ఏంటండి ఆర్ బ్లాక్ అంటే? ఆర్ అంటే ఇక్కడ ఎందరొక సంబంధించినటువంటి భారతదేశ కరెన్సీ ఏంటంటే రూపాయ, సో రూపీ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా రష్యా కరెన్సీ ఏంటంటే రూబుల్ అని చెప్పేసి అంటున్నాం. అండ్ చైనా కరెన్సీ ఏంది రెన్బిన్బి అండి. చైనా కరెన్సీ రెన్బిన్బి. ద బేసిక్ అనమాట, బేసిక్ యూనిట్ ఆఫ్ ది రెన్బిన్బి వచ్చేసి మనకు యువాన్ అని చెప్పేసి అంటామండి. ఇప్పుడు మనం కూడా మన భారతదేశ కరెన్సీ వచ్చేసి రూపాయి అంటాం. బట్ బేసిక్ యూనిట్ ఆఫ్ ది మన రూపీ వచ్చేసింది పైసా. అదేవిధంగా ఇక్కడ కూడా రూపీ, రూబుల్, రెన్బిన్బి. ఈ ఆర్ బ్లాక్ అనే సంబంధించిన విషయంతో RIC ఒక కూటమికి చాలా సంబంధించిన మద్దతు ఉందన్నమాట. RIC అంటే రష్యా, ఇండియా అండ్ చైనా ఇవి కలిసాయనుకోండి ప్రపంచంలో వాణిజ్యంలో గుత్తాధిపత్యం రావడమే కాదు, ఈ గుత్తాధిపత్యం ఎలా ఉంటుందంటే ప్రపంచ అభివృద్ధికి ఉపయోగపడాలి అని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటున్న విషయం గమనించండి. ఏదైతే మనం ఏంటంటే మనకి ఈ సంబంధించిన ప్రపంచ అభివృద్ధికి మనం కలిసి పోరాటం చేయాలి. SCO దేశాలు ప్రధానంగా మనకి ఏంటంటే ప్రపంచ అభివృద్ధికి వాడుకోవాలి. అంటే గతంలో ఏవైతే మనకు కొన్ని సంబంధించిన సంఘటనలు మనకు ఉన్నాయో, గతంలో ఏదైతే ఉగ్రవాద దాడిని మన భారతదేశం గత
కొన్ని దశాబ్దాల నుండి ఫేస్ చేస్తుంది. ఇవన్నీ కాదు, ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలి, దాంతోపాటుగా మనం కలిసి అభివృద్ధిలో ప్రయాణం చేయాలి, ఇదంటే అనే ప్రధానమైన ఉద్దేశంతో ఆర్ఐసి అనేది ముందుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు భావించారు. చర్చ కూడా రావడం జరిగింది. ఈ 6 బ్లాక్ అనే పదం పైన ఈ 25వ ఎస్సీఓ సమావేశంలో చర్చ కూడా రావడం జరిగింది. సో మరి 25వ ఎస్సీఓ సమావేశం కంప్లీట్ అయింది. అందులో తీసుకున్న నిర్ణయాలపైన చెప్పుకోవడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇది ఒక ఇన్ఫార్మల్ కూటమి. అంటే ఇన్ఫార్మల్ అంటే ఏంటంటే అధికారికంగా ఏర్పాటు చేయని కూటమే ఆర్ఐసి కూటమి అని చెప్పేసి అంటాం. ఒక్కోసారి అట్లా కూడా అడగవచ్చు. సో రీసెంట్లీ ది ఇన్ఫార్మల్ గ్రూప్ దట్ ఆర్ఐసి ఈజ్ ఇన్ ద న్యూస్. వాట్ ఈజ్ ఆర్ఐసి కంట్రీస్ అంటే రష్యా, ఇండియా, చైనా అనే అంశం గమనించండి. రీసెంట్లీ ద న్యూస్ ఒక ఆర్ బ్లాక్ ఈజ్ ఇన్ ద న్యూస్. వాట్ ఈజ్ ఆర్ బ్లాక్ అన్నప్పుడు రూపీ, రూబుల్, రెన్బిన్బి, దీస్ ఆర్ ది కంట్రీస్ కరెన్సీస్ అనే విషయం గమనించండి. ఇది మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 25th ఎస్సీఓ సమిట్ 2025 మనం నిర్వహించుకోవడం జరిగింది. అంటే చైనా నిర్వహించింది. మరి ఇంకొక విషయం గమనించాలి, 26వ ఎస్సీఓ సమావేశం ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అది కిర్గిజిస్తాన్లో 2026 నిర్వహించబోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2026లో నిర్వహించేంత వరకు కూడా ఎస్సీఓకి అధ్యక్ష హోదాలు ఉన్న దేశం అంటే ద ప్రెసిడెన్షియల్ కంట్రీ ఏంది, ఒక విచ్ కంట్రీ హోస్ట్ ద ప్రెసిడెన్షియల్షిప్ అంటారు. అంటే అధ్యక్ష హోదాలో ఏ కంట్రీ ఉండబోతుందంటే కిర్గిజిస్తాన్ ఉండబోతుంది. కిర్గిజిస్తాన్ ఉండబోతుందనే విషయం గమనించండి. కిర్గిజిస్తాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి తెలుసా అండి, బిష్కేక్. సో కిర్గిజిస్తాన్ రాజధాని ఏంటి, కిర్గిజిస్తాన్. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది కిర్గిజిస్తాన్ వచ్చేసి మనకి బిష్కేక్ అండి. బిష్కేక్ ఇస్ ద సో క్యాపిటల్ సిటీ అనమాట. ఇలా మనకి ఇంపార్టెంట్గా ఈ సంబంధించినటువంటి పాయింట్స్ని బిష్కేక్ అండ్ బిష్కేక్ ఇస్ ద క్యాపిటల్ సిటీ అనమాట. అండ్ నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 21st యుద్ధాభ్యాస్ ఎక్సర్సైజ్, 21వ యుద్ధాభ్యాస విన్యాసాలండి. సో ఫ్రెండ్స్ మనకు తెలుసు, ఎప్పుడైనా ఒక ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్, వాట్ ఆర్ ది కంట్రీస్ ఆర్ పార్టిసిపేటెడ్, సో ఒక వేర్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ది హోస్టింగ్ దిస్ ఎక్సర్సైజ్ అనే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుంటాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఈజ్ కాల్డ్ యుద్ధాభ్యాస్ అండి. ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ యుద్ధాభ్యాస్ అని చెప్పేసి, అంటే యుద్ధాన్ని అభ్యాసం చేసుకోవాలి, అంటే యుద్ధ రీతులు మనం తెలుసుకోవాలి. సంయుక్త సైనిక విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య నిర్వహిస్తున్నారంటే ఇక్కడ భారత్ అండ్ అమెరికా దేశాల మధ్య నిర్వహించుకునే సో ఒక జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజే మనకి యుద్ధాభ్యాస విన్యాసాలు. అందుకే చూడండి, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. మరి ఎక్కడ వెన్యూ ఎక్కడంటే ఈసారి అమెరికాలో నిర్వహిస్తున్నారు, అలస్కాలో నిర్వహిస్తున్నారు. సో ఫ్రెండ్స్ మనకు గమనించే ఉంటారు, అలస్కాలో ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అక్కడ చర్చలు కూడా జరిగినాయి అనమాట, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే క్రమంలో. అందుకోసమే ఈ అలస్కా ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఈ 21st యుద్ధాభ్యాస ఎక్సర్సైజ్ అలస్కాలోని పోర్ట్ 1 రైట్ అనే ఒక ప్రాంతం నిర్వహిస్తున్నారు. ఫ్రమ్ ఇండియా, మన భారతదేశం నుండి భారత సైన్యంలోని ఏ గ్రూప్ ఇందులో పాల్గొంటుందంటే మద్రాస్ రెజిమెంట్ అండి. మన మద్రాస్ రెజిమెంట్ అనే గ్రూపు పాల్గొంటుంది. సో ఇది కూడా మనం ఇంపార్టెన్స్గా నేర్చుకోవాలి. ఇటు సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14, 2025లో సో ఈ యుద్ధాభ్యాస విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. వాట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ది ఎడిషన్ అనేది ఎన్నో ఎడిషన్ ఈ యొక్క విన్యాసాలు ఎన్నో అంటే 21వ యుద్ధాభ్యాస విన్యాసాలు అనమాట. వెరీ రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఒకటి, ఏంటంటే మైత్రి విన్యాసాలు అని చెప్పేసి. మరి మైత్రి విన్యాసాలు అనేది ఏ 2 దేశాల మధ్య నిర్వహించారు, మరి నిర్వహించడం జరుగుతుంది ప్రజెంట్ మైత్రి విన్యాసాలు అంటే ఇది సో మన భారతదేశం నిర్వహిస్తుంది. మన భారతదేశంలో మేఘాలయలోని ఉమ్రూ అనే ఒక ప్రాంతం నిర్వహిస్తున్నారు. ఏ 2 దేశంలో జరుగుతున్నటువంటి సైనిక విన్యాసాలు ఈ మైత్రి విన్యాసాలు అంటే భారత్ అండ్ థాయిలాండ్ దేశాలండి. భారత్ థాయిలాండ్ దేశాల మధ్య నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలే మైత్రి విన్యాసాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలా ఏంటంటే ఒక విన్యాసాలు నేర్చుకుంటాం, దానికి కంపారిటివ్గా 1-2 విన్యాసాలు మనం నేర్చుకున్నట్లయితే కాంపిటేటివ్లో మనకు లింక్ అనేది తెలుస్తుంది. ఆ లింక్ ద్వారా అలా అనుసంధానం చేసుకోవడం ద్వారా సో క్వశ్చన్స్కి మనం రైట్ ఆన్సర్ చేయడానికి మనకు ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో మనకు నెక్స్ట్ సంబంధించిన అంశానికి వెళ్దామండి. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఒక రీజనల్ అఫేర్, ఇది ఒక ప్రాంతీయ అంశం, తెలంగాణ ప్రాంతీయ అంశం అనమాట. సో తెలంగాణ రాష్ట్రంలో సో విద్యా వ్యవస్థని, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మరింతగా స్ట్రెంథెన్ చేయాలి, మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో కేశవరావు నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. అంటే ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారు కేశవరావు అనమాట. ఏంటంటే
తెలంగాణ విద్యా విధానం రూపకల్పన, టీఈపీ అంటామండి. టీఈపీ అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అండి. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మనకు జాతీయ విద్యా విధానం ఉంది. మన జాతీయ స్థాయిలో విద్యా విధానం మనం వాడుకుంటున్నాం, మనం యూజ్ చేసుకుంటున్నాం. దాన్ని ఎన్ఈపీ అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది మన దేశవ్యాప్తంగా ఇదే ప్రజెంట్ ఈ విద్యా విధానాన్నే వాడుతున్నారు, ఇదే యూజ్ చేస్తున్నాం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎగనెస్ట్ చేస్తుంది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని. బట్ మిగతా స్టేట్స్ అన్ని కూడా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది మనకి ప్రొఫెసర్ డాక్టర్ కస్తూరి రంగన్ గారి నేతృత్వంలోనే జాతీయ విద్యా విధానం 2020 అనేది రూపొందించబడింది. దీని ద్వారానే మనకి 5+3+3+4 అనే ఒక విద్యా విధానం ప్రజెంట్ మనం ఇక్కడ ఏంటంటే గతంలో మనం 10+2+3 అనే విద్యా విధానం ఉండేది. ఈ 10+2+3 అనే విద్యా విధానం అనేది 1986 నాటి జాతీయ విద్యా విధానం. ఇప్పుడు 5+3+3+4 అనే విద్యా విధానం అనేది జాతీయ విద్యా విధానం 2020 డాక్టర్ కస్తూరి రంగన్ గారి నేతృత్వంలో సంబంధించినటువంటి కమిటీ దీన్ని రూపొందించడం జరిగిందనమాట. మరి ఈ జాతీయ విద్యా విధానం లోబడి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే రైజింగ్ తెలంగాణ 2047 అని చెప్పేసి 2047 నాటికి భారతదేశ ఎట్లయితే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుందో చాలా రాష్ట్రాలు కూడా అలా సంబంధించినటువంటి ఒక ప్రొజెక్టెడ్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా స్వర్ణాంధ్ర 2047 అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఆ లక్ష్యంలో భాగంగా సమర్థవంతమైన మానవ వనరుల వినియోగం అంటే హ్యూమన్ రిసోర్సెస్ని సరిగా వాడుకునే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ విద్యా విధానం అనేది రూపకల్పన చేస్తున్నారన్నమాట. ఈ కేశవరావు కమిటీ నేతృత్వంలో ఇది నిర్ణయం తీసుకోబోతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 2025 నాటికి ఈ కమిటీ తన రిపోర్ట్ని ఇవ్వకపోతుంది. మరి కేశవరావు కమిటీ నేతృత్వంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరున్నారంటే కె రామకృష్ణారావు గారు ప్రజెంట్ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు ఉన్నత విద్యా కమిషన్గా ఉన్నారు. అండ్ యోగితారాణి గారు సీనియర్ ఐఏఎస్ అధికారి. అండ్ కడియం శ్రీహరి గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారు. అండ్ ఆకునూరు మురళి గారు మరి ఇతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారు. అంతేకాకుండా వీరు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్కి చైర్మన్ కూడా పనిచేస్తున్నారు అనమాట. ఈ అందరూ కూడా ఈ ప్రముఖులతోని మరి ఒక తెలంగాణ నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించబోతున్నారు. మనకి విద్యా వ్యవస్థలో మార్పులకి శ్రీకారం అనేది చుట్టడం జరగబోతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ సంబంధించి ఒక ప్రాంతీయ అంశంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక అంతర్జాతీయ విషయం. ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్ కేక్ అనేది ఒక భూకంపం అనేది సంభవించడం జరిగింది. మనకి సెప్టెంబర్ 1 2025 ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్ కేక్ వచ్చింది. మనకి ఇక్కడ రిక్టార్ స్కేల్ పైన ఈ యొక్క సంబంధ భూకంప లేఖిని అని చెప్పేసి అంటాం. ఈ రిక్టార్ స్కేల్ పైన ఎంత దాని ఇంటెన్సిఫికేషన్ ఉంది అంటే 6.0 అంటే 6% తీవ్రతతో ఈ భూకంపం అనేది సంభవించడం జరిగిందనమాట. ఇక్కడ భూకంపం సంభవించినప్పుడు ఆ భూకంపం సంబంధించిన కేంద్రం ఉంటుంది అనమాట. మరి ఆఫ్ఘనిస్తాన్లో భూకంప కేంద్రం అనేది జలాలాబాద్ నగరానికి సమీపాన అంటే ఈశాన్యంగా 27 కిలోమీటర్ల దూరంలో 8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప తీవ్రత అనేది ఉంది. దీని ద్వారా సుమారు 1000 పైగా మంది అక్కడ నిరాశ్రయులు కావడం జరిగిందని చెప్పేసి ప్రధానమైన వార్త మనకు ఉంది. మనకు ఒక్కోసారి ఎగ్జామినేషన్లు అడుగుతాడు. ఇటీవల కాలంలో మనకి మయన్మార్ దేశంలో ఇలాంటి సంబంధించిన భూకంపం సంభవించిందండి. అంతేకాకుండా మయన్మార్తో పాటుగా మనం చూస్తే ఈ మధ్యకాలం రష్యా దేశంలో కూడా భూకంపం సంభవించింది. అలా భూకంపం సంభవించినప్పుడు మనకి కరెంట్ జాగ్రఫీ విషయంలో అంటే కరెంట్ భూగోళ శాస్త్ర విషయంలో జియోగ్రఫీ విషయంలో ఈ విపత్తులు సుస్థిరాభివృద్ధి విపత్తులు ఎన్విరాన్మెంట్ విషయంలో ఈ క్రింది ఏ దేశంలో ఈ ఎర్త్ కేక్ సంభవించింది, ఏ కేంద్రంగా ఎర్త్ కేక్ సంభవించింది అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్ కేక్ వచ్చింది. ఏ భూకంప కేంద్రం ఎక్కడంటే జలాలాబాద్ అనమాట. జలాలాబాద్కి దూరంలో వచ్చింది. ఇలాంటి పాయింట్ ఎంత తీవ్రతగా నమోదైందంటే 6 పాయింట్ అనమాట. 6.0 అంటే 6 తీవ్రతతో ఈ యొక్క రిక్టార్ స్కేల్ పైన నమోదు కావడం జరిగిందనమాట. ఇది ఒక అంతర్జాతీయ విషయంగా అండ్ కరెంటు జాగ్రత్తలో కూడా అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1, 2025 నుండి కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసల చట్టం దాన్ని మనకేంటంటే ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటే మన దీన్ని ఇమిగ్రేషన్
ఇమిగ్రేషన్ అంటే ఒక వివిధ ప్రాంతాల నుండి మన ప్రాంతానికి వచ్చే వాళ్ళకి ఇమిగ్రేషన్ అంటారన్నమాట. ఇమిగ్రేషన్ ఫారినర్స్ అంటే విదేశీయులు మన భారతదేశానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి అధికారులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలోనే మన లోకసభ అండ్ రాజ్యసభ బడ్జెట్ సమావేశంలోనే లోకసభ రాజ్యసభ దీన్ని బిల్లును ఆమోదించడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్ 4, 2025 ఈ బిల్లుపై సంతకం చేయడం జరిగింది. ఏదైతే ఒక బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేసినట్లయితే దేనిగా మారుతుంది అనేది చట్టంగా మారుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇమిగ్రేషన్ ఫారినర్స్ అని చెప్పేసి అంటాం, అంటే వలసలకు సంబంధించిన విషయంలో. అండ్ వలసలు విదేశీయుల చట్టం 2025ని నిన్నటి నుండి అంటే సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో అందుకోసమే అక్రమ వలసల చట్టం ఏంటంటే అక్రమ వలసలను మనం నిరోధించడం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశం అండి. ఇక్కడ నిరోధించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఎవరైతే పోర్జరీ సంబంధించిన పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసంగా ఉంటారనుకోండి, అలాంటి విదేశీయులకు కఠిన శిక్షలు విధించే ఒక కొత్త చట్టం అనమాట. వెరీ రీసెంట్గా మనకి బాంబే హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఏంటి ఆ తీర్పు అని చెప్పేసి అంటే, ఇక్కడ ఒక ఆధార్ కార్డు తర్వాత నెక్స్ట్ ఓటర్ కార్డు ఉంటారనుకోండి, వాళ్ళని మేము భారతీయులు ఎలా గుర్తిస్తాము, అలా కాదు, యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక నివాస ధృవీకరణ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకోసం పోర్జరీ పత్రాలతో ఎవరు కూడా సిటిజన్షిప్ని పొందకూడదని చెప్పేసి బాంబే హైకోర్టు యొక్క సంబంధించిన రూలింగ్ అనమాట. ఇలాంటి నేపథ్యంలో ఈ చట్టం అనేది సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక జాతీయాంశంగా ఒక నేషనల్ అఫేర్గా తీసుకోవడంతో పాటుగా దీన్ని మనం కరెంట్ పాలిటీ అంశంగా తీసుకోవచ్చండి. సో మనకి ఒక కరెంట్ పాలిటీ అంశం కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025 ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరిగింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఇలాంటి నేపథ్యం అన్నమాట. కానీ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్టీ గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటామండి. జిఎస్టీ సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నమాట. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఒక నెల కంప్లీట్ కాగానే ఒక నెలలో ఎంత ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదిక అనేది విడుదల చేస్తుంది. మరి ఆగస్టు కంప్లీట్ అయింది, మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆగస్టు 2025లో మొత్తం జిఎస్టీ వసూలు ఎంతకు చేరడం జరిగిందంటే 1,86,000 కోట్లకు చేరింది, లేకపోతే 1.86 lakhs crore చేయడం జరిగింది అనమాట. సో మరి గతంతో పోల్చినట్లయితే 2024 ఆగస్టులో అంటే ఆగస్టు 2024 ఆగస్టుతో పోలిస్తే ఆగస్టు 2024లో 1,75,000 కోట్లు అంటే 1.75 lakhs crore అయితే ఈసారి 1.86 lakhs crore నమోదు కావడం జరిగింది. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ అంశంగా చూసుకోవచ్చు అనమాట. ఎందుకోసం అంటే ప్రజెంట్ మన భారతదేశం పైన సో ఆగస్టు 7 2025న అమెరికా దేశం 25% రెసిప్రోకల్ టారిఫ్ అంటాం, అంటే ఈ ఒక అదనపు సుంకాన్ని విధించింది. అంతేకాకుండా ఆగస్టు 27న మరో 25% అదనపు సుంకం విధించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచంలో ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి ఈ ట్యాక్స్ సిస్టమ్ వివిధ దేశాలపైన చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంబంధించినటువంటి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో మళ్ళీ కూడా మన ఆర్థిక వ్యవస్థ స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది, ఎందుకోసం ఉందని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు ప్రకటిస్తున్నారంటే దేశీయ వినియోగం అంటే సమర్థవంతమైనటువంటి ఒక ఎఫిషియెంట్ సంబంధించినటువంటి ఒక నేషనల్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంటే దేశీయ వినియోగం అని చాలా బలవంతంగా ఉంది. దేశీయ సంబంధించిన వినియోగం ఉండడం వల్లనే మనం 1,86,000 కోట్లకు చేరింది మన సంబంధించినటువంటి ఈ జిఎస్టీ వసూలు అని చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా 2025 జూలైలో జూలైతో పోలిస్తే 2025 జూలైతో పోలిస్తే మాత్రం కొంచెం తగ్గింది, 1,96,000 కోట్లు చేరింది. అదే 2025 ఏప్రిల్లో అయితే సో మనకి ఇంతవరకు జిఎస్టీ అమలైన కానించని అనమాట. జిఎస్టీ అమలైన కానించని కూడా సో అత్యధిక జిఎస్టీ వసూలైందంటే 2025 ఏప్రిల్లోనే జిఎస్టీ అత్యధికంగా వసూలైంది 2,37,000 కోట్లని 2.37 lakhs crores నమోదు కావడం జరిగింది. సో మరి మన ఇండియాలో మన భారతదేశంలో మనం జిఎస్టీని ఎప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని 2017 సంవత్సరం జూలై 1 నుండి మన దేశం జిఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీని అమలు చేయడానికి మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రపంచంలోనే జిఎస్టీని
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని అమలు చేసిన తొలి దేశం ఏది 1954 అంటే ఫ్రాన్స్ దేశం జిఎస్టీని అమలు చేయడం అనేది ఫస్ట్ అనమాట 1954లో. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఒక బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థగా మనం పిలుస్తామండి. 1999లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాని. సో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారండి ఈ సంస్థని, హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క అబ్రివేషన్ ఒకసారి రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం మన దేశం సంబంధించిన విషయంలో. సో దీనికి కొత్త చైర్మన్ ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే అజయ్ సేత్ నియమితులు కావడం జరిగింది. అజయ్ సేత్ గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా జూన్ 2025లో రిటైర్మెంట్ కావడం జరిగింది. వారి స్థానంలో వారు రిటైర్మెంట్ కావడం జరిగింది. వీరు అజయ్ సేత్ 1987 ఐఏఎస్ బ్యాచ్ కర్ణాటక కేడర్ అధికారి. అయితే వీరు ఇప్పుడు ఐఆర్డీఏకి చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగిందనమాట. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్ ఎవరు వచ్చి అజయ్ సేత్. గతంలో దేబాశిష్ పాండే ఉండేవారు, దేవాశిష్ పాండా. రిటైర్మెంట్ కావడంతో వీరు కొత్త ఈ పదవిలోకి రావడం జరిగింది. ఐఆర్డీఏ ఎక్కడుంది, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి, దాని అబ్రివేషన్ ఏంటి, ఎవరు ప్రజెంట్ ఉన్నారు, వారి యొక్క నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక వార్తల్లో వ్యక్తులుగా పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ అపాయింట్మెంట్స్లో ఈ సంబంధించిన పాయింట్ని మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో మరొక అంశం, నేషనల్ అఫైర్స్లో సెమికాన్ ఇండియా అంటారండి. సెమికాన్ ఇండియా, సెమికాన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెమీ అంటే సెమీ కండక్టర్ అండి. సెమీకండక్టర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. సెమీకండక్టర్స్ అంటే మనకి చిప్స్ అండి. ఈ చిప్స్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే డిజిటల్ డైమండ్స్. అంటే డిజిటల్గా మనం ముందుకెళ్ళాలి, టెక్నాలజీగా ముందుకెళ్ళాలంటే ఇవి డైమండ్స్ సమానం అనమాట. ఇవి ఈ చిప్స్ అనమాట. ఏదైతే మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ చిప్స్, ఇలాంటి చిప్స్ని తయారు చేయడానికి ప్రధానంగా ఈ సెమీకండక్టర్ పరిశ్రమ చాలా ఉపయోగపడుతుంది. ఈ సెమీకండక్టర్ పరిశ్రమ ద్వారానే ఈ సాంకేతికతను ముందుకెళ్తుంది. ఇలాంటి నేపథ్యంలో సెప్టెంబర్ 2 నుండి అంటే ఈ రోజు నుండి సెప్టెంబర్ 4 అంటే 3 రోజుల పాటు ఒక న్యూఢిల్లీలోని యశోభూమి అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క భారత మండపంలో యశోభూమిలో న్యూఢిల్లీలో ఈ 4వ సెమికాన్ ఇండియా సదస్సుని ఎవరు ప్రారంభించబోతున్నారంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2న ప్రారంభించబోతున్నారు అన్నమాట. మన భారతదేశంలో ఈ సెమీకండక్టర్స్లో ఇక చిప్స్ యొక్క డిజైన్ కానివ్వండి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, తయారు చేయడం కానీ సాంకేతిక అభివృద్ధిలో చాలా ముందంజలో మనం ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో కూడా మన భారతదేశంలో సెమీకండక్టర్స్ పరిశ్రమల క్లస్టర్స్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సదస్సుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో సదస్సు, 4వ సెమికాన్ ఇండియా సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు లాంటి అంశాలు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక సెప్టెంబర్లో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే సెప్టెంబర్ మంత్ భారత ప్రభుత్వం, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అంటాం. అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి వచ్చేసి ఎవరున్నారండి అన్నపూర్ణాదేవి గారు. వీరి యొక్క మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మంత్ మొత్తాన్ని కూడా ఎలా ప్రకటిస్తుందంటే పోషణ మాసంగా ప్రకటిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే పోషణ మాసం ఉంటుంది సెప్టెంబర్ మంత్ అంతా. దట్ ఎంటైర్ సెప్టెంబర్ మంత్ ఈజ్ మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ది సెప్టెంబర్, దట్ ఈజ్ సెప్టెంబర్ 1 to 7 ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే జాతీయ పోషణ వారోత్సవాన్ని ఎలా నిర్వహిస్తామండి. జాతీయ పోషణ వారోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలో దీనికి ఒక ఇతివృత్తం అంటే ఇక్కడ నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ 1 నుంచి అని 7 అనమాట. సెప్టెంబర్ 1 నుంచి 7, 2025 ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఈట్ రైట్ కరెక్ట్ దీను ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్ మంచి జీవితం గురించి, మంచి జీవనం గురించి ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అని చెప్పేసి అనడం ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదండి 2018 సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ దినోత్సవం 2018 నుండి
ఈ వారోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో 2018లోనే మన భారత ప్రభుత్వం ఈ పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ అంతేకాకుండా తల్లిపాలు ఇస్తున్నటువంటి పిల్లలకి, తల్లిపాలు తాగుతున్న పిల్లలకి, మొత్తం కూడా లాక్టేకింగ్ ఉమెన్ అని చెప్పేసి అంటాం. ఇలా ముగ్గురికి కూడా అందరూ కూడా సో పోషకాలు ఆ విధంగా ఇవ్వాలనే ప్రధానమైన ఉద్దేశంతో సో వాళ్ళకి పోషణ అభియాన్ అనే కార్యక్రమానికి మహిళలు, గర్భవతులు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేకింగ్ ఉన్నారంటే తల్లిపాలు ఇస్తున్నటువంటి తల్లులకి వీళ్ళందరూ కూడా మంచి పోషకాలు అందించాల ఉద్దేశంతో పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2018లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నమాట. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో ఇంపార్టెంట్ ఉంది. టుడే వన్ మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ దేర్ September 2. September 1 to 7 వచ్చేసి మనకి నేషనల్ న్యూట్రిషన్ వీక్ అంటే జాతీయ పోషకాహార వారోత్సవం. మరి వాట్ అబౌట్ ద September 2? దట్ ఈస్ ద వరల్డ్ కోకోనట్ డే. ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా మనం నిర్వహిస్తున్నాం. మరి వరల్డ్ కోకోనట్ డేకి ఇంటర్నేషనల్ కోకోనట్ కమ్యూనిటీ వాళ్ళు, అంతర్జాతీయ కొబ్బరి ఒక సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. అన్కవరింగ్ కోకోనట్స్ పవర్ ఇన్స్పైరింగ్ యాక్షన్. ఏదండి? అన్కవరింగ్ కోకోనట్స్ పవర్ అంటే కోకోనట్ పవర్ ఏదైతే కొబ్బరి యొక్క శక్తి మనం తెలుసుకోవాలి, కొబ్బరి యొక్క ఉపయోగాలు మనం తెలుసుకోవాలి, దాని నుండి మనం ఇన్స్పైర్ కావాలనే ఇతివృత్తంతో ఈ వరల్డ్ కోకోనట్ డే September 2, 2025 మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన దినోత్సవాల్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్. మరి రీసెంట్గానే వెరీ రీసెంట్గా మనకి August 31 వరకు, ఆగస్టు చివరి వారంలో 29వ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 29వ సో మనకి వరల్డ్ అంటే 29th అని చెప్పేసి అంటే 29th ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండి. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ది 2025 ఆగస్టులో అది మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించుకున్న క్రమంలో పురుషుల డబుల్స్లో అంటే ఇక్కడ మేల్ డబుల్స్లో మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులైనటువంటి సాత్విక్ సాయిరాజు అండ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఇక్కడ కాంస్య పథకం అంటే ఇక్కడ బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగిందనమాట. ఒకటే పథకం వచ్చింది, ఇది బ్రాంజ్ మెడల్ వచ్చింది. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం గమనించాలి, ఇది 29వ ఎడిషన్, 29వ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. మళ్ళీ 30వ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని 2026లో సో మన భారత్ నిర్వహించబోతుంది, ఢిల్లీ నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సమాఖ్య ప్రకటించడం జరిగింది. గతంలో చివరిసారిగా మనం 2009లో హైదరాబాద్ నగరంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహించాం. మళ్ళీ దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత మనకి అవకాశం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇది కాబట్టి ఎక్కడ నిర్వహిస్తున్నారు ఇలాంటి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ తర్వాత సో మరిన్ని ఇంపార్టెంట్ సంబంధించినటువంటి పాయింట్స్ని మనకి షామ్స్ DNA బుల్లెట్స్ రూపంతో ఇస్తున్నాం. DNA అంటే డైలీ న్యూస్ అనాలిసిస్ పేరుతో సో ఇస్తున్నాం, యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సో ఇక్కడ చూద్దామండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్పీచ్ అండ్ హియరింగ్ అనే ఒక సంస్థ ఉందండి. ఎక్కడ కలదంటే మైసూర్లో కలదు అనే అంశం ఇక్కడ ఉందండి. మైసూర్లో ఈ సంస్థ ఉంది. ఎందుకోసం అంటే 1966లో ఏర్పాటు చేయబడే సంస్థ. సో మరి 1966లో ఏర్పాటు చేయబడిందండి ఈ యొక్క సంస్థ. దాదాపుగా ఇప్పుడు మనకి 60 years అవుతున్న నేపథ్యం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ఈ సంస్థను గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి సంస్థలు అవి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్పీచ్ అండ్ హియరింగ్ అనే సంస్థ ఎక్కడ కలదండి? మైసూర్, కర్ణాటకలో ఉంది. అండ్ 2016లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం, IPBB అండి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి అండి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఇది మరి ఒక బ్యాంకింగ్ సర్వీసులు ఈరోజు మన గ్రామాలు కూడా చేరాయంటే ఇదొక కూడా కారణం, పోస్టల్ డిపార్ట్మెంట్. సో దీనికి ప్రస్తుత చైర్పర్సన్గా ఎవరున్నారు అని చెప్పేసి అంటే ఎందుకోసం అంటే September 1 వచ్చేసి మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ యొక్క వ్యవస్థాపక దినోత్సవం అనమాట. LIC వ్యవస్థాపక దినోత్సవం కూడా మనం September 1 ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసినాం. ఈ నేపథ్యంలో మరి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మరి 2016లో అంటే 8వ వార్షికోత్సవం నేపథ్యంలో మరి సో దీనికి ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరున్నారంటే మిస్ వందితా కౌల్ అనేవారు ఉన్నారు. September 1 వచ్చేసి మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం. అండ్ September 1, 2025 నాటికి NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్నోవ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిందంటే
65వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించింది. అంటే 1961లో ఏర్పాటు చేయబడింది ఈ సంస్థ అన్నమాట. ఈ మధ్యకాలంలో ఎన్సీఆర్టీలో కొత్త సంబంధించిన ఇన్ఫర్మేషన్ జోడిస్తున్నారు అనే ప్రధానమైన ఉద్దేశంతో కొత్త టాపిక్స్ వస్తున్నాయి పాఠ్య ప్రణాళికలు అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఎన్సీఆర్టీ చైర్మన్గా దినేష్ ప్రసాద్ సక్లాని అనేవారు దాని ప్రజెంట్ చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ ఇటీవల కాలంలో మనకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ దీక్ష 2.0 ఒక యాప్ను విడుదల చేయడం జరిగింది. సో ఇది విద్యా సంబంధించినటువంటి కార్యక్రమాలను అందిస్తుంది. ఇది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ సమయ లెర్నింగ్ని అందిస్తుంది. మరి దీక్ష 2.0లో దీక్ష అంటే అబ్రివేషన్ ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది నాలెడ్జ్ షేరింగ్ అనే అర్థం దీనికి అబ్రివేషన్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐటి ఢిల్లీ చేసిన ఒక పరిశోధన పైన క్వశ్చన్ ఇచ్చాడు. దోమకాటు నుంచేని రక్షించుకునేందుకు డిటర్జెంట్ని అభివృద్ధి చేసిన పరిశోధకులు ఏ సంస్థకు చెందినవారు అంటారు. అంటే ఏంటంటే ఆ సంబంధించిన డిటర్జెంట్ని ఆ సబ్బును ఆ విధంగా తీసుకొని మనం బట్టలు దాంతో ఉతికినట్లయితే ఆ బట్టలు వేసుకుంటే ఈ బట్టలపైన ఒక రకమైన పొర ఏర్పడి దోమకాటు నుండి మనం ఏంటంటే రక్షణ పొందవచ్చు అనమాట. అలాంటి డిటర్జెంట్ని ఎవరు అభివృద్ధి చేశారంటే 3 years కష్టపడి ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ అభివృద్ధి చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025 విజేత ఎవరు అన్నారండి. సో ఎవరు అని చెప్పేసి అంటే జైపూర్లో జరిగాయి. స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఎవరండి లోరెనా రూయిజ్ ఈ యొక్క టైటిల్ పొందడం జరిగింది. మిస్ టీన్ ఇంటర్నేషనల్ టైటిల్ 2025 ఈ అందాల పోటీల్లో. ఈ పోటీలు ఎక్కడ జరిగినాయంటే జైపూర్లో జరిగాయి, రాజస్థాన్లో జైపూర్లో జరిగాయి. స్పెయిన్ దేశానికి చెందినటువంటి లోరెనా రూయిజ్ ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి సెప్టెంబర్ 2 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.